హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దేవికా రెడ్డి వ్లాగ్స్. ఈరోజు మనం చేయబోతున్న చిల్లీ పన్నీర్. దానికి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ 200 grams, 4 tablespoon ఆయిల్ అండ్ ఆనియన్, చిల్లీ అండ్ క్యాప్సికమ్ అండి. సో నౌ 2 tablespoon కార్న్ఫ్లోర్ని పన్నీర్ పీసెస్కి యాడ్ చేసుకుందాం. అండ్ దెన్ వీ విల్ మిక్స్ ఇట్ వెల్. అట్లాగే కొంచెం ఉప్పు కారం కూడా యాడ్ చేసేసుకుందాం. అలా యాడ్ చేసుకొని 5 to 10 minutes పక్కన పెట్టేసుకుందాం. సో వన్స్ 10 minutes అయిపోయిన తర్వాత కడాయి తీసుకుందామండి. తీసేసుకున్నాము. సో ఇప్పుడు మనం విడిగా తీసి పెట్టుకున్న 4 tablespoon ఆయిల్ ఉంది కదా, దాన్ని యాడ్ చేసుకుందాం. సో వన్స్ ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత ఇందా మ్యారినేట్ చేసుకున్న పన్నీర్ పీసెస్ని యాడ్ చేసుకొని లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన తీసి పెట్టుకుందాం. ఇంకొక ప్యాన్ తీసుకుందామండి. 2 tablespoon ఆయిల్ వేసేసుకొని ఇందా కట్ చేసుకున్న ఆనియన్, చిల్లీ అండ్ ద క్యాప్సికమ్ని యాడ్ చేసుకుందాం. సో అవి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత we will add the sauces. ఓకే, ప్యాన్ టోసింగ్ అనేది బెటర్ ఇక్కడ. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఒక 3 tablespoon చిల్లీ రెడ్ చిల్లీ సాస్ యాడ్ చేసుకున్నాను, లేదా మీరు షెజ్వాన్ సాస్ అయినా యాడ్ చేసుకోవచ్చు. సో లైక్ ఆ పీసెస్కి అన్నిటికీ బాగా సాస్ పట్టాలి కాబట్టి నేను లైట్గా ఒక 10 to 15 ml వాటర్ యాడ్ చేసుకొని రిక్వైర్డ్ సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్ అనేది యాడ్ చేసేసుకున్నాం. సో ఆ సాస్ అంతా కొంచెం అయిపోయిన తర్వాత మనం ఇందాక ఫ్రై చేసుకున్న పన్నీర్ పీసెస్ని యాడ్ చేసేసుకుందాం. అండ్ విల్ డూ ద ప్యాన్ టాసింగ్. ఎందుకంటే ఇట్లా ఎక్కువ మన స్టిక్ కానీ ఏమైనా వాడితే అది ముక్కలు చెదిరిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో వీ విల్ డూ ద ప్యాన్ టోసింగ్, ఇట్ విల్ బి బెటర్. సో ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 to 10 minutes అనేది ఒక 5 minutes చాలు ప్యాన్ టోస్టింగ్ అని చేద్దాం. లాస్ట్లో లిటిల్ బిట్ ఆఫ్ వెనిగర్ని యాడ్ చేసేసుకొని ఒక 2 minutes ఇట్లా టోసింగ్ చేసుకొని దాని తర్వాత తీసి మనం ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాం. సో రెడీ అండి చిల్లీ పన్నీర్. సో మీరు ట్రై చేయండి ఇఫ్ యూ లైక్ ఇట్. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ దేవికా రెడ్డి వ్లాగ్స్.